హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదో అనమాట. అంటే చింటూ బిట్టు బొరుగుతూ వచ్చి కడప అయితే దాటుతారు కదా, ఇంకా అప్పుడుదనమాట ఈ వీడియో. ఇంకా అప్పుడే అనుకున్నామండి, ఇంకా కడప అయితే దాటేశారు కదా, ఇంకా పూజ అయితే చేసేద్దాము, అలానే ఒబ్బట్లు కానీ లేకుంటే శాస్త్రాలు కానీ చేద్దామని చెప్పేసి అప్పుడే అనుకున్నాం అనమాట. కానీ టైం అసలు కుదరనే లేదనమాట. అందుకోసమని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నానండి ఈ వీడియో. అప్పటి వరకు అలానే పెట్టుకున్నాను అనమాట వీడియోని డిలీట్ చేయకుండా. ఫస్ట్ అయితే బిట్టు దాటాడండి, ఆ తర్వాత అయితే చింటూ దాటాడు. ప్రతిసారినూ అంతే, ఫస్ట్ ఏదైనా బిట్టునే చేస్తాడండి, ఆ తర్వాతే చింటూ చేస్తాడనమాట. ఇంకా నేనైతే ఇవాళ శుక్రవారం కొంచెం మంచి రోజు అని చెప్పేసి మార్నింగ్ లేచి తలస్నానం అయితే చేసుకున్నానండి. తలస్నానం చేసుకొని వచ్చి పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాతే ఏదైనా మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. కడప దాటిన వెంటనే పూజ అయితే చేసేయాలండి. అదైతే మేము కంప్లీట్ చేసేసాం, కానీ ఇలా ఏదైనా తీపి చేయాలంట, ఇంకా అది మాత్రం చేయలేదండి. ఎందుకంటే మాకు టైం కుదరలేదండి. అంటే ఒక్కో పనికి ఒక్కొక్క టైం అంటూ వస్తుంది కదా, అది రాలేదనమాట. ఇంక ఇప్పుడైతే వచ్చింది. ఇంకా అప్పుడే మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కానీ అప్పుడు అనుకున్నామండి, ఒబ్బట్లేం వద్దు కానీ శాస్త్రాలు చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇంకా అప్పుడే కొత్త రాగులు ఉండే, అందుకోసమని చెప్పి కొత్త రాగులతో శాస్త్రాలు చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అలానే ఆ కడప దాటిన ఒక 2-3 డేస్కే అమావాస్య వచ్చిందండి. ఇంకా అమావాస్యలో శాస్త్రాలు చేస్తే అది కొత్త రాగులతో చాలా మంచిదన్నమాట. అంటే మీకు తెలుసో లేదో కానీ ఈ రాగులు పండిస్తారు కదా, రాగులు వడ్లు రైతులందరూ ఈ అమావాస్య వస్తే కొత్త రాగులు ఉంటే ఖచ్చితంగా శాస్త్రాలు చేస్తారండి. అంటే ఎప్పుడూ చేయరు కానీ ఏదో ఒక అమావాస్యలో అయితే చేస్తారనమాట. ఇంకా మా ఇంట్లో కూడా అలా చేసే అలవాటు ఉందండి. అందుకోసమని చెప్పి చేద్దాం అనుకున్నాం, కానీ టైం కుదరలేదనమాట. అంటే మాకు చేయాలని అంతగా అనిపించలేదు, ఇంకా అందుకోసమని చెప్పి సైలెంట్ అయిపోయామండి. నేనైతే అప్పుడు తీసుకున్న వీడియో అలానే పెట్టుకుంటూ వచ్చాను. ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చేద్దాము, నాకు ఇది వీడియో ఉంటే నాకు చేయాలని అనిపిస్తుంది అని చెప్పేసి నేను వీడియో డిలీట్ చేయకుండా, నా స్టోరేజ్ ఎంత ఫుల్ అయినా సరే దాన్ని మాత్రం డిలీట్ చేయకుండా పెట్టుకుంటూ వచ్చానండి. ఇంకా ఫైనలీ ఈరోజు అయితే నేను చేసేస్తున్నాను. ఇంకా ఒబ్బట్లకి అంటే పోలీలకి, అంటే ఆంధ్ర సైడు పోలీలని ఎక్కువ అంటారు కదా, ఇంకా పోలీలకైతే అంతా రెడీ చేసేసానండి. ఫస్ట్లో అయితే నేను ఇలా చక్కపీటతో అయితే ఒత్తేదాన్ని, అంటే దుద్దేదాన్ని అనమాట. ఇంకా నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మా మరదలు ఉంది కదా, అంటే మా సహన అయితే ఇలా చేసిందండి. ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా చేత్తో రబ్ చేయడం, నాకు చాలా నచ్చేసింది. ఇంకా అందుకోసమని చెప్పి నేను ప్రతిసారి ఎప్పుడు చేసిన అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినా సరే నేను ఇలానే చేత్తోనే అంటే ప్రెస్ చేస్తానన్నమాట. ఇలా చేసుకుంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అలా అని చెప్పేసి ఇలానే చేసుకుంటూ వచ్చానండి ఇప్పటి వరకును. అంటే కొంచెం మనం ఎక్కువగా పిండి కలిపేసి ఒక 2-3 అవర్స్ అలానే వదిలేస్తే పిండి బాగా మెత్తగిస్తుందండి. అప్పుడు మనం ఇలా చేస్తే బాగా వస్తుందన్నమాట. అలా కాదని అప్పటికప్పుడు కలిపేసి అప్పటికప్పుడు ఇలా చేయాలంటే అది కుదరని పని. ఇలా చేస్తే టైం కూడా సేవ్ అవుతుందండి. ఎట్లా అంటే అంటే పీట ఉంటుంది కదా, దాని మీద రబ్ చేసి దుద్ది ఎత్తి వేసేలోపు మన చేత్తోనే అంటే ఈజీగా స్ప్రెడ్ చేసేయచ్చు అనమాట. ఇంకొకటి నేను మీకు వీడియోలో కూడా చెప్పాను కదండి, కీలొల్లి పర్సుకు వెళ్ళినప్పుడు చపాతీ ప్రెస్సింగ్ అయితే తీసుకున్నామని చెప్పేసి, ఇంకా దాంతో నేనైతే ట్రై చేశానండి. నాకు తెలిసి అది చూడ్డానికే పనికొస్తుంది తప్ప చేయడానికి అస్సలే పనికిరాదండి. నిజంగా చెప్తున్నాను, నాకైతే చపాతీకి పనికి రాలేదు, దీనికి కూడా పనికి రాలేదనమాట. దాని బదులు మనము చేత్తో చేసుకునేదే బెటర్ అనిపించిందండి. అందుకోసమని చెప్పేసి నేను మళ్ళీ చేత్తోనే చేయడం మొదలుపెట్టాను అనమాట. నాకు నిజంగా దాని మీద ఉండే ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంటే మనం ఒక వస్తువు ఏదైనా తీసుకోవాలి అన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి. దాన్ని తీసుకొని వాడేసిన తర్వాత కొంచెం అయితే ఇంట్రెస్ట్ తగ్గేస్తుంది అనమాట. దీని మీద అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. అది గుర్తొచ్చినప్పుడల్లా చిరాకు వస్తుంది అనమాట. నిజంగా ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఇలా స్టీల్ది లేకుంటే ఇనుముది కొనుక్కోకండి, నాన్ స్టిక్ అయితే కొనుక్కోండి. నేను ఇచ్చే సలహా ఇదే. నేనైతే ఇనుముదైతే కొనుక్కున్నామండి. నిజంగా దేనికి పనికిరాదనమాట. మనం ప్రెస్ చేసినా సరే అది ప్రెస్ అవ్వడం లేదంటే మనం అనుకున్న రిజల్ట్ అయితే రాదండి. చేత్తో చేసుకునేదే బెటరు. అందుకోసమని చెప్పేసి నేను చేత్తో అయితే చేస్తున్నాను.
ఇంకా నేనైతే ఒబ్బట్లు రెడీ చేసేస్తున్నానండి. దీని తర్వాత అయితే మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట కడపకి. అది కూడా ఎలానో నేను చూపిస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, ఒబ్బట్లు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ పోలీలు కూడా చాలా సాఫ్ట్గా అలానే కొంచెం పల్స్గా అయితే వచ్చాయన్నమాట. ఇంకా నేను ఫస్ట్లో తింటున్న ఒబ్బట్ల కంటే ఇప్పుడు చేసి తింటున్న ఒబ్బట్లకి కొంచెం తేడా అయితే ఉందండి. ఇంకా ఇవైతే పక్కన పెట్టేసిన తర్వాత మనమైతే ఫస్ట్ కడపని దాటారు కాబట్టి కడపకైతే పూజ చేసేయాలన్నమాట. ఇది ఈవినింగ్ టైం అండి. ఇంకా కడపకి ఎందుకు చేయాలంటే కడప కరిగినట్టు కరిగిపోతారంట పిల్లలు. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇప్పటికే టైం అయితే చాలా లేట్ చేసేసానండి. అందుకోసమని చెప్పే ఎందుకు ఇంకా లేట్ చేయడం అని చెప్పేసి ఇవాళ ఏదైతే అలా అయింది అని చెప్పేసి నేనైతే దిగేసాను అనమాట. ఇంకా నాకెప్పుడు సరే ఇలా కడప అలికినప్పుడల్లా నాకు పసుపుతోటి అలికితే నాకు కొంచెం బాగుంటుంది అనమాట. ఇలా పసుపుతోటి అలకడం మా పిన్ని దగ్గర చూసి నేర్చుకున్నానండి. ఆమె ఎప్పుడు చూసినా ఇలానే పసుపుతోటి అలుకుతుందనమాట. ఇంకా గుమ్మానికి పసుపు రాసి అలికితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అందుకోసమని చెప్పి నేను కూడా అలానే కంటిన్యూ అయిపోతున్నానండి. అంటే ఒక్కోటి దగ్గర మనము చూస్తే నేర్చుకునేస్తామన్నమాట. ఇంకా నేనైతే ఇలా అలకడం అంటే ఇష్టం కాబట్టి ఇలానే కంటిన్యూ అవుతున్నాను. అది కూడా ప్రతిరోజు పసుపుతోనే అంటే కాదండి, వీక్లీ వన్స్ లేకుంటే ట్వైస్ అయితే ఇలా అలుక్కుంటే బాగుంటుంది. అంటే ఫ్రైడే రోజు అలానే ట్యూస్డే రోజు అలుక్కుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే పసుపుతోటి అలికేసి ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. నేనైతే నిజంగా రేరు ఇలా గుమ్మానిని అలకడం, పసుపు పెట్టడం, ఇలా ముగ్గు పోయడం చాలా రేర్ అండి. ఈ మధ్య చాలా అంటే చాలా తగ్గించేశాను. పెళ్ళైన కొత్తలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేను చేసేదాన్ని, కానీ ప్రెగ్నెంట్ తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెంట్ నిజంగా చాలా దూరం వీటికైతే నేను ఇంకా అన్నీ మా అత్తమ్మ ఇంకా మా సుస్మితనే చూసుకుంటారు. నేను పిల్లల్ని చూసుకునేది ఒక్కటే ఉంటుంది అనమాట. ఇంకా గుమ్మానికి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అంటే ముగ్గు అంతా పెట్టేసుకున్నాను. దీని తర్వాత అయితే మనము పూజ చేయాలన్నమాట. దానికి చింటు బిట్టు అయితే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళ కోసమే కదా పూజ చేస్తున్నాము, అందుకోసమని చెప్పి వాళ్ళు ఉండాలి. ఇంకా చూస్తున్నారు కదండి, అంటే నేనేం పని చేయకుండా ఉండాను అంటే ఇదే కారణం అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను అలా కొబ్బరికాయ కొట్టుకొని వస్తాము అనే లోపు అంటే చింటూ ఎలా ఇది చేస్తున్నాడో, ఇద్దరిని అంటే పట్టుకోవడం నిజంగా చాలా కష్టం అండి. నేను ఒక్కదాన్ని అయితే ఎలాగోలా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఒక్కరినే ఇద్దరిని పట్టుకోవాలి అంటే నిజంగా చాలా అంటే చాలా కష్టం. అందుకోసమని చెప్పే నేను వాళ్ళతోటే ఉంటాను, ఏం పని చేయకుండా మా అమ్మ అయితే చూసుకుంటుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా వాళ్ళైతే సాంబ్రాణి కడ్డలు పూజ చేయాలన్నమాట. ఇంకా అలా చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది పూజ. ఇందులో చింటూ బిట్టు నిజంగా ఫస్ట్ ఉంటారండి. హితీకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంత ఇంట్రెస్ట్ కంటే ఇంకా డబుల్ ఉందన్నమాట చింటూ బిట్టుకి. నిజంగా దేవుడిని మొక్కమన్నా సరే, ఇలా పూజలు చేయమన్నా సరే హ్యాపీగా చేస్తారండి. హితీకి స్టార్టింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. అంటే పూజలు చేయడం ఇలాంటివి చేయడం కొంచెం తగ్గిందండి ఇంట్రెస్ట్ హితీకి. కాకపోతే చింటూ బిట్టుకు నిజంగా ఎప్పుడు చూసినా సరే దేవుడి గదిలోకి వెళ్ళేసి మొక్కడము, ఆ బయట నుండి మొక్కడము, ఎక్కడ దేవుడు కనిపిస్తే అక్కడ మొక్కడం అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు. చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నానండి. ఫైనలీ ఈ రోజు అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మనం చేసిన ఒబ్బట్లు అయితే వాళ్ళతోటి తినిపించాలన్నమాట. అంటే తీపి తినిపించాలండి. ఇంకా వాళ్ళకైతే తినిపించేస్తున్నాము. ఏదైనా చేయాలి అని చెప్పి మనసులో పడితే అది చేసేంత వరకు నిజంగా కరెక్ట్గా నిద్ర కూడా రాదండి. ఒక్కోసారి నిద్రలో కూడా అదే కల్లో కూడా ఉంటుందన్నమాట నాకైతే. ఇంకా అదే జ్ఞాపకం అయితే ఉంటుందండి. ఫైనలీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. చాలా అంటే చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్నానండి. ఒక అంటే చాలా నెలలే అయిపోయిందనమాట. ఇంకా ఫైనలీ చింటూ బిట్టుకి కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఉపయోగపడుతుంది నాకు.